ఇక్కడ కనిపిస్తున్న ఈ కపుల్స్ గణేష్ అండ్ భవానీ. వీళ్లకు ఇద్దరు పాపలు. మొదటి పాప సుంకర జ్ఞానేశ్వరి, వయసు కేవలం 2.5 సంవత్సరాలు. రెండవ పాప వయసు దాదాపు 6 నెలల వరకు ఉంటుంది. వీళ్ళిద్దరూ వ్యవసాయ శ్రామికులు. ఎవరితో ఎటువంటి గొడవలు లేవు. వీళ్ళు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం సిహెచ్ అగ్రహారం అనే విలేజ్లో ఒక పామాయిల్ తోటలో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. అయితే వీళ్ళ పెద్ద పాప జ్ఞానేశ్వరి జూన్ 6 శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:25 సమయంలో మిస్ అయింది. ఇవాళ జూన్ 13. ఆ అభం శుభం తెలియని 2 ఏళ్ల పాప మిస్ అయి 7 రోజులు గడుస్తుంది. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ పాప అడవి ప్రాంతంలో మిస్ అయింది. ఒకవేళ ఈ పాపను ఎవరు ఎత్తుకెళ్లకుండా అడవిలోనే తప్పిపోయి ఉంటే ఇన్ని రోజులు ఎటువంటి ఆహారం లేకుండా ఈ పాప సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. దాదాపు 300 మంది పోలీసులు ఈ పాపను ఫైండ్ అవుట్ చేయడానికి గత 7 రోజుల నుంచి కంటిన్యూగా నిద్ర లేకుండా కష్టపడుతున్నారు. అయినా కూడా ఈ పాప ఆచూకీ దొరకడం లేదు. అయితే ఈ పాపకు ఏమైంది, ఏ విధంగా మిస్ అయింది? ఈ పాపతో మిస్ అయిన కుక్క తిరిగి వచ్చింది, కానీ పాప రాలేకపోయింది. ఈ కుక్క ఇస్తున్న క్లూస్ ఏంటి? పాప దొరికే పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి? ఈ పాపతో ఏం జరిగి ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీలో చాలామంది నన్ను ప్రతిరోజు ఈ టాపిక్ పైన వీడియో చేయమని అడుగుతున్నారు. ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి నేను ఏదో వ్యూస్ కోసం ర్యాండమ్గా వీడియో చేయాలి అనుకోలేదు. నేను ఈ కేసుని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాను. మొదటి నుంచి ఏం జరిగింది, పోలీసులు ఎటువంటి అప్డేట్ ఇస్తున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. కానీ ఇవాళ్టితో 7 రోజులు గడిచిపోయాయి. పాపను కాపాడే 99% క్రూషియల్ టైంని మనం దాటేశాము. అందుకే ఈ విషయంపై ఖచ్చితంగా అప్డేట్ మీకు అందించాలి అనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా అసలు ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా తెలుసుకుందాం. పాప తండ్రి గణేష్ చెప్పిన దాని ప్రకారం ఇతను జూన్ 6 శనివారం రోజున ఉదయం 11:40 సమయంలో కొబ్బరికాయలు తెంపడానికి పనికి బయలుదేరాడు. సాధారణంగా తండ్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు పిల్లలు తోడు వస్తామని మారం చేస్తారు. జ్ఞానేశ్వరి కూడా అలాగే చేసింది. 11:50కి గణేష్ బయలుదేరిపోయాడు. కానీ పాప అతన్ని వెంబడించింది. దాంతో గణేష్ పాపను మళ్ళీ వెనక్కి తీసుకువచ్చి తల్లికి అప్పచెప్పాడు. నాకు తెలిసి జ్ఞానేశ్వరి ఇలా నాన్న బయటకి పనికి వెళ్ళిన ప్రతిసారి మారం చేస్తూ ఉండవచ్చు. అందుకే తండ్రి పాపను తల్లికి అప్పజెప్పగానే తల్లి ఆమెను దగ్గరికి తీసుకుంది. అండ్ తల్లి భవానీకి ఇంట్లో ఇతర పనులు కూడా ఉంటాయి కాబట్టి, పైగా ఇంకో చిన్న పాపను కూడా చూసుకోవాలి కాబట్టి ఆ చిన్న పాప పనుల్లో కాస్త బిజీ అయి పెద్ద పాప ఇంటి చుట్టుపక్కలే ఆడుకుంటుంది కదా అని ఆమెను కాస్త నెగ్లెక్ట్ చేసింది. పాపను తల్లికి అప్పజెప్పి గణేష్ పనికి వెళ్ళిపోయాడు. అండ్ భవానీ ఇంట్లో పనిలో బిజీ అయిపోయింది. అప్పుడు జ్ఞానేశ్వరి తండ్రి వెళ్ళిన అదే మార్గంలో పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వీళ్లకు ఒక పెంపుడు కుక్క కూడా ఉంది. ఆ కుక్క కంటిన్యూగా ఈ జ్ఞానేశ్వరితోనే ఉంటుంది. జ్ఞానేశ్వరితోనే ఆడుకుంటూ ఆమెను కాపాడుతూ ఉంటుంది. జ్ఞానేశ్వరి తండ్రి వెనకాల ఆయన మార్గంలో పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు ఈమె వెనకాలే కుక్క కూడా వెళ్ళింది. ఇది ఉదయం 11:50 నుంచి 12 గంటల మధ్యలో జరిగింది. అయితే ఇంటి నుంచి వెళ్ళే రోడ్డు కొంత దూరం తర్వాత 2గా డివైడ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అయితే తండ్రి రైట్ సైడ్ వెళ్ళిపోయాడు. ఈ విషయం పాపకు తెలియదు. 2.5 సంవత్సరాల పాపకి ఏం తెలుస్తుంది చెప్పండి? ఆమె అక్కడి వరకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంది. అయితే లెఫ్ట్ సైడ్ రోడ్ డీప్ ఫారెస్ట్లోకి వెళ్తుంది. ఈ పాప తన కుక్క పిల్లతో అటువైపుగా వెళ్ళిపోయింది. ఇది కరెక్ట్గా 12 గంటల నుంచి 12:25 సమయం మధ్యలో జరిగింది. ఇక్కడి నుంచే పాప మిస్ అయింది. అయితే 12:05 ఒక వ్యక్తి ఈ పాపను కొండ ప్రాంతం దగ్గర చూశాడు. ఈ ప్రాంతం ఈ పాప ఉండే ఇంటికి కాస్త దూరంలో ఉంది. అయితే ఈ వ్యక్తి పాపను ఒంటరిగా ఉండడాన్ని గమనించి ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ పాపతో ఉన్న కుక్క ఈ వ్యక్తి పైన దాడి చేసే ప్రయత్నం చేసింది. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఈ కుక్క పాపతో పాటే పెరిగింది. పాప విషయంలో చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. తల్లిదండ్రులని తప్ప ఎవరిని కూడా పాప దగ్గరికి రానివ్వదు. అయితే ఈ వ్యక్తి ఈ కుక్కను రాయితో కొట్టి దూరంగా తరిమి పాపను ఎత్తుకునే ప్రయత్నం చేశాడు. బై ద వే, పాప తోట లోపల ఫెన్సింగ్ లోపల ఉంది. అండ్ ఈ స్ట్రేంజర్ ఫెన్సింగ్కి బయట ఉన్నాడు. స్టిల్ అతను పాపను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ కుక్క మళ్ళీ దాడి చేయడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఆ వ్యక్తి ఒక 500 మీటర్ల దూరంలో ఉన్న విలేజ్కి వెళ్ళి కొంతమంది యువకుల్ని మళ్ళీ తీసుకువచ్చాడు.
కుక్కను తరిమి పాపను కాపాడదాము అని. కానీ తిరిగి వచ్చేసరికి అంటే అరౌండ్ 12 గంటల 10 నిమిషాల నుంచి 12 గంటల 20 నిమిషాల మధ్య ఈ పాప కనిపించకుండా పోయింది. పాపను చివరిసారిగా చూసింది ఆ వ్యక్తి అండ్ పాప చివరిసారిగా కనిపించింది ఆ ప్లేస్లోనే. బై ద వే పాపతో పాటు ఆ కుక్క కూడా మిస్ అయింది. ఈ ఫ్యామిలీ ఉంటుంది దాదాపు 48 ఎకరాల పామాయిల్ తోటలు. పాప మిస్ అయిందని తల్లిదండ్రులకు తెలిసిన వెంటనే చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా ఆ పాపను వెతకడంలో హెల్ప్ చేశారు. దాదాపు 70 మంది విలేజ్ వాళ్ళు అంతా కలిసి ఆ తోట మొత్తం వెతికారు. ఆ తోట చుట్టూ ఉన్న అడవి ప్రాంతాన్ని కూడా వెతికారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే వీళ్ళు ఉన్నది ఒక డీప్ ఫారెస్ట్ ఏరియాలో. ఆ తోట బయటకు వస్తే పెద్ద పెద్ద కొండలతో అడవి ఉంది అండ్ ఈ పామాయిల్ తోట చుట్టూ అనేక మామిడి తోటలు కూడా ఉన్నాయి. సో ఎటు చూసినా అడవి తోటలే ఉంటాయి. అలాంటి ప్రాంతంలో పాపను వెతకడం చాలా కష్టంగా మారింది. బట్ స్టిల్ విలేజ్ వాళ్ళు అంతా కలిసి సాయంత్రం 7 గంటల వరకు పాపను వెతికారు. అయినా పాప దొరకకపోయేసరికి సాయంత్రం 7 గంటలకి పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. ఇక్కడ ఇంకో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే పాప మిస్ అయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు దాదాపు గంటన్నర వరకు కంటిన్యూగా హెవీగా వర్షం పడింది. ఆ వర్షంలో పాప ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది పడి ఉంటుంది అనేది ఇప్పటికీ తెలియదు. వర్షంతో పాటు బలమైన గాలులు కూడా వీచాయి. ఇమాజిన్ చేయండి, జస్ట్ 2.5 సంవత్సరాల పాప హెవీ విండ్స్ అండ్ హెవీ రెయిన్లో ఎంతగా ఇబ్బంది పడి ఉంటుంది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వాళ్ళు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు. ఎగ్జాక్ట్ 7:30కి పోలీసులు పాప మిస్ అయిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. లోకల్ ఎస్పీ పోలీసులకు ఫుల్ ఫోర్స్ని యూజ్ చేయాల్సిందిగా పర్మిషన్ ఇచ్చాడు. ఆ రాత్రి మొత్తం పోలీసులు ఆ 40 ఎకరాల తోటని చుట్టూ ఉన్న అడవి ప్రాంతం మొత్తాన్ని వెతికారు. ఈ పూర్తి ఏరియాలో దాదాపు 1000 ఎకరాల వరకు అడవి తోటలే ఉంటాయి. అంత పెద్ద ప్రాంతం మొత్తాన్ని రాత్రికి రాత్రే వెతకడం చాలా కష్టం. బట్ స్టిల్ పోలీసులు చాలా ట్రై చేశారు. జూన్ 6 నుంచి ఇప్పటి వరకు పోలీసులు కంటిన్యూగా సెర్చ్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్నిటిని చెక్ చేశారు. నైట్ విజన్ కెమెరాస్ ఉన్న డ్రోన్స్ని ఎగరేసి అడవి మొత్తం జల్లెడ పెట్టారు. ఒకవేళ ఆ తోట ప్రాంతంలో ఏదైనా గుంతలు, బోర్ బావులున్నా, సాధారణ బావులున్నా అందులో యాక్సిడెంటల్గా పడిపోయిందేమో అనే అనుమానంతో వాటన్నిటిని వెతికారు. ఎక్కడ కూడా ఆచూకీ దొరకలేదు. అయితే పాప మిస్ అయిన తర్వాత హెవీగా రెయిన్ పడింది కాబట్టి, పైగా అది ఎత్తైన కొండలున్న ప్రాంతం కాబట్టి పైనుంచి వరదేమైనా వచ్చి మట్టి పైన పడి పాప కింద ఇరుక్కుందేమో అనే ఆలోచనతో అలాంటి ప్రాంతాలన్నీ కూడా వెతికారు. ఎక్కడ కూడా పాప ఆచూకీ దొరకలేదు. ఈ విధంగా పాప కోసం వెతుకుతూ 3 రోజులు గడిచిపోయాయి. 3 రోజుల తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. పాపతో ఉన్న కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. కుక్క చూడ్డానికి చాలా బలహీనంగా ఉంది. 3 డేస్ నుంచి ఎటువంటి ఆహారం తీసుకుని ఉండకపోవచ్చు. కుక్క మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఇంటికి వచ్చింది. కుక్క చూడ్డానికి చాలా పానిక్ అయి ఉంది, అంటే భయంతో ఉంది. అండ్ కుక్క తలపైన ఒక బలమైన గాయం ఉంది. అయితే ఈ కుక్క వస్తూనే ఆ పాప తల్లి భవానీ పైన దాడి చేసింది. సరైన ఆహారం లేకనో లేదా కాస్త ట్రామాకు గురై కుక్క బిహేవియర్ మారింది. అది అందరిపైన దాడి చేస్తుంది. కానీ ముందుగా ఆ పాప తల్లి భవానీ పైన దాడి చేసింది. దాడి అంటే ఈ భవానీ శారీ కొంగుని నోటితో పట్టుకొని ఆమెను లాగే ప్రయత్నం చేసింది. బహుశా ఇక్కడ ఈ కుక్క పాప లొకేషన్ని ఆమెకు చూపించే ప్రయత్నం చేసింది కావచ్చు. అయితే భవానీ ఆ విషయాన్ని అర్థం చేసుకొని కుక్క వెనకాలే ఫాలో అయింది. కానీ భవానీతో పాటు ఆ విలేజ్లో ఉన్న చాలామంది కుక్కను ఫాలో అవ్వడంతో ఆ కుక్క భయపడిపోయి కొద్ది దూరం ట్రావెల్ చేసి ఆగిపోయింది. ఈ కుక్క ఆగిపోయిన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికారు. అయినా కూడా ఎటువంటి ఆచూకీ దొరకలేదు. అయితే పోలీసులు ఈ కుక్కను పట్టుకొని దాని స్మెల్ మొత్తాన్ని ఒక క్లాత్లో కలెక్ట్ చేశారు. అంటే కుక్క చుట్టూ క్లాత్ని రబ్ చేసి ఆ కుక్క మౌత్ నుంచి సలైవా శాంపిల్ తీసుకొని పోలీసుల దగ్గర ట్రైన్ అయి ఉన్న కుక్కకి ఆ స్మెల్ని చూపించి దాన్ని ట్రేస్ చేయాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పోలీస్ డాగ్స్ చాలా ట్రైన్ అయి ఉంటాయి. అవి పోలీస్ ఆఫీసర్లు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ని చాలా బెటర్గా అర్థం చేసుకుంటాయి. వెంటనే పోలీస్ డాగ్ ఆ కుక్కపై ఉన్న స్మెల్ని గ్రహించి పాప వెళ్ళిన మార్గంలో పరిగెత్తడం మొదలుపెట్టింది. పోలీసులకు ఏ ఏ ప్రాంతాల్లో పాప మిస్ అయ్యే అవకాశం ఉంది అనే అనుమానం ఉందో ఆ ప్రాంతాల దగ్గరే ఈ పోలీస్ ట్రైన్ డాగ్ వెళ్ళి ఆగిపోయింది. అక్కడి నుంచి ఫర్దర్గా ఎటువంటి క్లూస్ ఆ పోలీస్ డాగ్కి కానీ పోలీసులకు కానీ లభించలేదు. ఈ ఫ్యామిలీ డాగ్ బిహేవియర్ కూడా కంప్లీట్ అబ్నార్మల్గా ఉంది.
ఎవరో ఈ కుక్క పైన దాడి చేసినట్టుగా ఉంది. కాబట్టి పోలీసులు ఈ కుక్కని ఇప్పుడు బంధించి దాని మెడ చుట్టూ ఒక జీపీఎస్ ట్రాకర్ని పెట్టారు అండ్ ఒక వెటర్నరీ డాక్టర్ని పిలిపించి ఈ కుక్కను నార్మల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వన్స్ ఈ కుక్క నార్మలైజ్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ బయటకు వదిలేస్తారు. కుక్కలు మిగతా అన్ని జంతువుల కంటే ఎంతో విశ్వాసమైనవి. ఈ కుక్కకి పాపకు ఏమైందో బాగా తెలుసు అండ్ ప్రజెంట్ పాప ఎక్కడ ఉందో కూడా తెలుసు. కాబట్టి దానిపైన జీపీఎస్ ట్రాకర్ని పెట్టారు. ఇప్పుడు ఈ కుక్క మాత్రమే జ్ఞానేశ్వరిని ఫైండ్ అవుట్ చేయడానికి ఉన్న ఏకైక అవకాశం. ఇవి ఇప్పటి వరకు ఈ పాప మిస్సింగ్ కేసు గురించి ఉన్న అప్డేట్స్. ఇక ఇప్పుడు మనం ఈ పాపతో ఏం జరిగి ఉంటుందో మాట్లాడుకుందాం. పోలీసుల ప్రకారం ఈ పాపను ఎవరు కూడా ఎత్తుకెళ్ళి ఉండరు. వీళ్ళు ఈ మాట ఎందుకు చెప్తున్నారు అంటే వీళ్ళు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాస్ అన్నిటినీ చెక్ చేశారు. ఎక్కడ కూడా అనుమానకరంగా ఎవరూ కనిపించలేదు. ఒకవేళ ఈ పాపను ఎవరైనా కిడ్నాప్ చేద్దాం అనుకుంటే కిడ్నాప్ చేసే వాళ్ళు వెంటనే చేయరు. ముందుగా ఆ ఫ్యామిలీని అబ్జర్వ్ చేస్తారు. అట్లీస్ట్ 1-2 రోజులు ముందే ప్లాన్ చేస్తారు. అలా కూడా అనుమానంగా ఆ చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. అండ్ ఎవరైనా అన్నోన్ మెన్ ఈ పాపను సడన్గా అడవిలో చూసి పెంచుకుందామని లేదా వేరే ఏదైనా ఉద్దేశంతో ఎత్తుకెళ్దాం అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళడానికి 2 దారులు మాత్రమే ఉన్నాయి. ఆ 2 దారులపైన 2 విలేజెస్ ఉన్నాయి. అవి కాకుండా వేరే మార్గాలు లేవు. అలా జరిగితే ఆ ఎత్తుకెళ్లే పర్సన్ ఆ విలేజ్లో ఉన్న సీసీ కెమెరాస్లో ఖచ్చితంగా క్యాప్చర్ అయ్యేవాడు. కానీ అలా ఎవరూ కూడా కనిపించలేదు. అందుకే పోలీసులు పాపను కిడ్నాప్ చేశారు అనే పాసిబిలిటీని ఎక్కువగా నమ్మట్లేదు. ఇక నెంబర్ 2, ఏదైనా వైల్డ్ ఎనిమల్స్ ఈ పాప పైన అటాక్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నారు. ఈ పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. కానీ ఫ్యామిలీ వాళ్ళు చెప్పేది ఏమిటంటే మేము సేమ్ ఇదే ప్లేస్లో అనేక సంవత్సరాలుగా ఉంటున్నాము. ఇప్పటి వరకు మా పైన ఎటువంటి దాడి జరగలేదు అని చెప్తున్నారు. పెద్దవాళ్ళపైన దాడి జరగకపోవచ్చు, కానీ 2.5 సంవత్సరాల పాప అంటే సాధారణ జంతువులు కూడా దాడులు చేస్తాయి. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా అడవి పందులు ఉన్నాయి. అడవి పందులు మనుషులపైన దాడి చేస్తాయి, మనుషుల్ని విపరీతంగా గాయపరుస్తాయి కూడా. ఈ పాపతో పాటు ఒక కుక్క ఉంది కాబట్టి ఈ పాప ఎటువంటి హాని చేయకపోయినా ఈ పాపను కాపాడడానికి ఈ కుక్క అడవి పందులపైన దాడి చేసే అవకాశం ఉంది. అందులో ఈ పాప హామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు పోలీసులు చెప్పేది ఏమిటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వైల్డ్ డాగ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ అడవి పందులు అండ్ వైల్డ్ డాగ్స్ గ్రూప్గా ట్రావెల్ చేస్తాయి. అవి మన సాధారణ కుక్కల కంటే చిన్నగానే ఉంటాయి, కానీ అవి గ్రూప్గా అటాక్ చేస్తాయి. 2.5 సంవత్సరాల పాప అంటే చాలా చిన్న శరీరం. కాబట్టి ఈ వైల్డ్ డాగ్స్ పాపను అటాక్ చేసి డీప్ ఫారెస్ట్లోకి లాక్కెళ్లే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అడవిలో ఉన్న జంతువులు పాప పైన దాడి చేసి ఉంటే ఏవైనా క్లూస్ ఉండాలి కదా, రక్తపు మరకలైనా ఉండాలి కదా అంటే అయితే ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. పాప మిస్ అయిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు విపరీతమైన గాలులతో వర్షం పడింది. ఈ వర్షం కారణంగా పాపను ట్రేస్ చేయడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే వర్షంలో అన్ని క్లూస్ డిస్ట్రాయ్ అయిపోయాయి. ఈవెన్ చాలా సెన్సిటివ్ స్మెల్ని ఐడెంటిఫై చేసే డాగ్స్కి కూడా ఎటువంటి క్లూస్ లభించట్లేదు. ఇక 3వ పాసిబిలిటీ, చాలామంది మీడియా ఛానల్ వాళ్ళు పేరెంట్స్ పైన అనుమానపడుతున్నారు, వాళ్ళే ఏదైనా చేసి ఉండొచ్చు అని. నేను ఈ పేరెంట్స్ యొక్క వీడియోస్ చూశాను, నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. బహుశా మీడియా వాళ్ళు కంటిన్యూగా వాళ్ళను ఇబ్బంది పెట్టడంతో కాస్త వాళ్ళు అటు ఇటుగా మాట్లాడి ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర నాకైతే ఎటువంటి మెలీషియస్ ఇంటెంట్ కనిపించలేదు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ప్యూర్గా జెన్యున్గా ఉన్నట్టు అనిపించింది. కానీ నాకు పాపను చివరిసారిగా చూసిన ఆ స్ట్రేంజర్ పైన కాస్త అనుమానంగా ఉంది. అతను చెప్పేది ఏమిటంటే తను పాపను కాపాడడానికి వెళ్ళినప్పుడు కుక్క దాడి చేయడానికి వచ్చింది, అందుకే నేను ఆమెను వదిలేసి వెళ్ళిపోయాను అని. నా గట్ ఫీలింగ్ ఏమిటంటే చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, పాప ఒంటరిగా అడవి ప్రాంతంలో ఉంది. కాపాడాలి అనుకునేవారు ఎవ్వరు కూడా అలా పాపను ఒంటరిగా అడవిలో వదిలేయాలి అనుకోరు. అండ్ ఇతను చెబుతున్న స్టోరీ ఏంటంటే తను పరిగెత్తుకుంటూ విలేజ్కి వెళ్ళాడు. విలేజ్ అక్కడి నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. విలేజ్కి వెళ్ళి కొంతమందిని ఈమెను కాపాడడానికి తీసుకువచ్చాను అని చెప్తున్నాడు. పోలీసులు ఈ స్ట్రేంజర్ పైన పెద్దగా అనుమానపడట్లేదు, ఎందుకంటే ఇతను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ పర్ఫెక్ట్గా ఉంది. కానీ నాకెందుకో బహుశా ఈ పర్సన్ దగ్గర పాపకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది అనిపిస్తుంది. ఇది జస్ట్ నా అనుమానం మాత్రమే. దీని గురించి మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. పోనీ మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తారు?
మీకు ఒక అడవిలో 2.5 సంవత్సరాల చిన్న పాప ఎటువంటి హెల్ప్ లేకుండా కనిపిస్తే మీరు కుక్కకు భయపడి ఆ పాపను అక్కడే వదిలేసి వెళ్ళిపోతారా? కింద కామెంట్లో చెప్పండి. నేనైతే అస్సలు వదిలిపెట్టి వెళ్ళను. ఇక ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేద్దాం. పాప మిస్ అయి 7 రోజులు అవుతుంది. నేను నిజంగా ఆ పాపను ఎవరైనా పెంచుకుందామనే ఉద్దేశంతో ఎత్తుకెళ్తే బాగుండు అని కోరుకుంటున్నాను. ఎందుకంటే 7 రోజులైంది కాబట్టి పాపను ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉంటే వాళ్ళ దగ్గర ఆమె క్షేమంగా ఉండే అవకాశం ఉంది. పోలీసులు ఇవాళ కాకపోతే కాస్త లేటుగా అయినా ఆమెను ఫైండ్ అవుట్ చేస్తారు. అప్పటి వరకు పాప వాళ్ళ దగ్గర సేఫ్గా ఉంటుంది. కానీ ఎవరు కూడా ఆమెను కిడ్నాప్ చేయలేదు. పాప అడవిలోనే మిస్ అయి ఉంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. నెంబర్ 1, అడవి జంతువులు ఆమె పైన అటాక్ చేసి ఉంటాయి. ఒకవేళ వైల్డ్ డాగ్స్ ఆమె పైన అటాక్ చేసి ఉంటే, ఇలా చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ పాప మనకు ఉండే అవకాశం లేదు. ఇఫ్ అడవి పందులు దాడి చేసి ఉంటే ఆమెను హామ్ చేసి వదిలేస్తాయి. కానీ పాప గాయపడి ఎక్కడైనా ఉండి ఉంటే 7 డేస్ వరకు ఎటువంటి నీరు ఆహారం లేకుండా ఇంతటి వాన ఎండలో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. కేవలం 2.5 సంవత్సరాల పాప కాబట్టి ఆమెను కాపాడేందుకు మనం స్పెండ్ చేసే ఎవ్రీ అవర్ రియలీ మ్యాటర్స్, చాలా విలువైంది. కానీ 7 డేస్ అయిపోయాయి. సో పాప మనకు క్షేమంగా దొరికే అవకాశాలు చాలా తక్కువ, కానీ ఇంపాసిబుల్ కాదు. ఇలాంటి ఇన్సిడెంట్లు ప్రీవియస్లో కూడా చాలా జరిగాయి. మన దగ్గర కాదు, వేరే కంట్రీస్లో. ఉదాహరణకి రష్యాలో ఒక 3 సంవత్సరాల బాబు 3 రోజుల వరకు అడవిలో తప్పిపోయాడు. అతన్ని అక్కడి రెస్క్యూ సిబ్బంది 3 డేస్ తర్వాత ఫైండ్ అవుట్ చేసింది. అయితే తిండి లేకుండా ఇతను 3 రోజులు ఉండలేదు. అతని బ్యాగ్లో కొన్ని చాక్లెట్స్ అండ్ వాటర్ బాటిల్ ఉంది. వాటి ద్వారా ఈ అబ్బాయి సర్వైవ్ అయ్యాడు. అలాగే అమెరికాలో ఒక 3 సంవత్సరాల పాప తప్పిపోతే 2 డేస్ తర్వాత దొరికింది. ఆ పాప మిస్ అయింది కూడా అడవిలోని. కానీ పాప దొరికిన కండిషన్ చాలా వరస్ట్గా ఉంది. పాప 2 రోజుల వరకు ఎటువంటి నీరు ఆహారం తీసుకోకపోయేసరికి డీహైడ్రేట్ అయి ఒక ప్రాంతంలో పడిపోయి ఉంది. ఈ 2 కేసెస్లో పిల్లలు 2-3 రోజుల్లోనే దొరికేశారు. కానీ మన జ్ఞానేశ్వరి విషయంలో ఇప్పటికే 7 రోజులు గడిచిపోయాయి. నేను ఎంతగానో ఇష్టపడే దేవతలందరినీ కోరుకుంటున్నాను ఈ పాప క్షేమంగా దొరకాలి అని. బట్ సమయం గడుస్తున్న కొద్దీ ఆ ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి. ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, దయచేసి మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ అటవీ ప్రాంతంలో ఉండే తల్లిదండ్రులు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. అంతకన్నా ఎక్కువగా ఈ కాలంలో సిటీస్లో ఉండే తల్లిదండ్రులు కేర్ఫుల్గా ఉండాలి. వైల్డ్ యానిమల్స్ కంటే సిటీలో తిరిగే మానవ మృగాలే ఈ కాలంలో ప్రమాదంగా మారారు. మనందరం ఈ పాప క్షేమంగా దొరకాలని కోరుకుందాం. మీరు కూడా మీరు నమ్మే అందరూ దేవులను కోరుకోండి. ఈ పాపకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే నేను వెంటనే ఇంకో వీడియో తీసుకొస్తాను. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.